హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేము ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాము, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి అనేసి. సో ఇందులో మనకి తెలుసు, సో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు, కాకపోతే కంపల్సరీ వస్తుంది. బట్ ఈలోపు చాలామంది ప్రిపేర్ ఎలా అవ్వాలి, చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎన్ని మనం వీడియోలు చేసినా కూడా వాళ్ళకి డౌట్స్ అనేది ఇంకా క్లారిటీ అవ్వలేదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకా బిగిన్ చేసేయండి, లేట్ చేయొద్దు. ఓకే, సో మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీకు బిఫోర్ దట్, సో ఇక్కడ మనం ఈ వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడతాము. సో మీకు ఏదైనా సరే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ది బెస్ట్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది మనకి చక్రీ షార్ట్ కట్స్ యాప్లో అవైలబుల్ ఉంది. మీకు ఏవైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా డౌట్స్ తెలుసుకోవాలి, ఇంకా ఏవైనా కోర్స్ గురించి కానీ ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, 9885228370. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. రైట్, సో ఇక్కడ మనకి తెలుసు, సో మనకి ఎగ్జామ్లో సో మనకి వెయిటేజ్ మార్క్స్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. అలాగే బెస్ట్ బుక్స్ ఏం చదవాలనేది ఇంకొక వీడియో చేసాం. సో మీకు ఏవైనా రెఫరెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి బుక్స్ కొనుక్కోవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అనేసి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇక్కడ చూడండి, మనకి బేసిక్గా మార్క్స్ బట్టి మనం ప్రిపరేషన్ అనేది పెంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి జిఎస్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్. ఇన్డెప్త్గా టాపిక్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము ఆల్రెడీ. ఒకసారి మీరు చూడండి ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది, అలా టాపిక్స్ మాత్రం మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నార్మల్గా స్టూడెంట్స్ అనేది నేను 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, బిగినర్స్ లెవెల్, అలాగే నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ లెవెల్, సీనియర్ లెవెల్. సో బిగినర్స్ లెవెల్ అంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, లేదా మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ డి ఇంతవరకు రాయలేదు, అలాంటి వాళ్ళ నేను బిగినర్ స్టేజ్లో తీసుకున్నాను. ఇక్కడ యావరేజ్ లెవెల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీకు బాగా గ్రిప్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్కి అంతగా మీకు టచ్ ఉండదు అనమాట, వాళ్ళని నేను యావరేజ్ లెవెల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సీనియర్ లెవెల్ అంటే, సో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి చాలాసార్లు మీరు ఎగ్జామ్ రాసి ఉంటే 1 or 2 అటెంప్ట్స్ మీరు రాసి ఉంటే కనుక కంపల్సరీ మీరు సీనియర్ లెవెల్ కిందికి వస్తారనమాట. సో ఇలాగా నేను స్టూడెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశాను. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ బిగినర్స్కి సపరేట్గా ఉంటుంది, అలాగే యావరేజ్ లెవెల్ స్టూడెంట్స్కి సపరేట్గా ఉంటుంది, సీనియర్ లెవెల్కి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 స్ట్రాటజీస్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిగినర్ స్ట్రాటజీ విషయానికి వస్తే, ఇక్కడ చూడండి, మాకు నార్మల్గా మీకు బుక్స్ గురించి చెప్పాను. బుక్స్ అనేది మీరు మీరు పర్చేస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు కోర్స్, మీకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు త్వరగా అంటే వితిన్ 100 days లోపు మీకు కోర్స్ ఏవైనా కంప్లీట్ చేసేది ఉంటే అది మీరు తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ మీరు ఇక్కడ సిలబస్ అనేది 100% కంప్లీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ అనేది వీక్లీ వన్స్ కాదు, డైలీ ఉండాలి. ప్రాక్టీస్ అనేది మీకు డైలీ ఉండాలి, ఎందుకంటే మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నారు. సో మీకు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, నెక్స్ట్ ఆ టైం స్పాన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయాలి. సో ఆ లాజిక్ అనేది మనకు తట్టాలి. సో అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి వితిన్ టైంలో అది నెగటివ్ మార్కింగ్ మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో అందుకోసం మనం ప్రాక్టీస్ అనేది మ్యాథ్స్, రీజనింగ్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్, సో మనం టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఏదైనా బెస్ట్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసి మీకు కోర్సు టెస్ట్ సిరీస్ గురించి నేను మళ్ళీ వీడియో మధ్యలో నేను మీకు చెప్తాను ఎలా అనేసి, ఎలా మనం చూస్ చేసుకోవాలి టెస్ట్ సిరీస్ అని. సో ఇక్కడ డైలీ టెస్ట్లు అయితే మనం రాయాలన్నమాట. సో రాస్తే ఏంటంటే ఒక కమాండ్ అనేది మనకు వస్తుంది. సో నెగటివ్ మార్కింగ్ ఓవర్కమ్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మన సబ్జెక్ట్ ఎంతవరకు గుర్తుంది అనేది సెకండ్. థర్డ్ది ఏంటంటే మనము మిగతా వ్యక్తులతో ఎలా పోటీ పడుతున్నాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ తీసుకున్నారు, అది టాపిక్ వైజ్ టెస్టో లేదా సంథింగ్ టెస్ట్ సిరీస్ ఒక బుక్ కొనుక్కున్నారనుకోండి, హార్డ్ కాపీ నేను చెప్పేది. సో మీరు డైలీ అది రాస్తారు, మీకు వెంటనే ఏమవుతుందంటే తెలియక ఉన్నా
వెంటనే ఆ ఆన్సర్ ఏంటి అని బ్యాక్ పేజెస్ తిరిగి చూస్తారనమాట. అలా మీకు అదే ఆన్లైన్ టెస్ట్ అనుకోండి, అలా మీరు ఉండదు. సబ్మిట్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇలానే ఆన్లైన్లోనే ఉండాలనేది నా యొక్క సజెషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టడీ టైం. ఓకే, ఇక్కడ నేను 8 to 10 అవర్స్ ఇచ్చాను. అది కంపల్సరీనా అంటే నేనేం చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ అంతా 5 అవర్స్ చదవండి, 5 అవర్స్. నెక్స్ట్ వీక్ 1 అవర్ పెంచుకోండి, తర్వాత వీక్ 1 అవర్ పెంచుకోండి. అంటే నేను కంటిన్యూటీ ఉండాలి, కాన్స్టెంట్గా మనం డైలీ అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 5 అవర్స్ చదువుతున్నారు. సో డైలీ 5 అవర్స్ చదవండి. ఓకే, ఇలా మీరు 21 డేస్ కరెక్ట్గా ఇలా ప్రిపేర్ అవుతూ కంటిన్యూగా వస్తారంటే ఆల్రెడీ మీకు ఆ సిస్టమ్ అనేది అలవాటు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కూడా మీరు అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఓకే, నెక్స్ట్ బుక్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎలాంటి బుక్స్, తెలుగు మీడియం వాళ్ళైతే ఎలా బుక్స్, ప్రతి సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో చూడండి. సో బుక్స్ మీకు నచ్చిన లాంగ్వేజ్, మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అలాంటి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బుక్స్ కొనండి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం రిలవెంట్గా ఉన్న బుక్స్ కొనండి మార్కెట్లో అవైలబిలిటీ బట్టి. దాన్ని బట్టి మీరు కోర్సు, టెస్ట్ సిరీస్, బుక్స్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ లెవెల్. అంటే ఇక్కడ మనకి కొన్ని సబ్జెక్ట్స్ పైన గ్రిప్ ఉంది. మీరు ఎగ్జామ్ కొంతమంది రాసి ఉండొచ్చు ఒక కేసు, ఇంకొక కేసు వచ్చేసి కొంతమంది రాసి ఉండకపోవచ్చు, కానీ మీకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే మీకు బాగా టచ్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్ బాగా టచ్ ఉండి జిఎస్ వీక్లో ఉండొచ్చు, లేదా జనరల్ అవేర్నెస్ మీకు వీక్గా ఉండి మ్యాథ్స్, రీజనింగ్ మీకు స్ట్రెంగ్త్ ఉండొచ్చు. అలా ఒక దాంట్లో వీక్నెస్, ఒక దాంట్లో స్ట్రెంగ్స్ ఇలా మీకు ఉండొచ్చు అనమాట. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీక్ సబ్జెక్ట్లో అయినా కోర్స్ తీసుకోండి, లేదంటే ఉన్నీలేండి అన్నీ మాకు రివైజ్ అయినట్లు ఉంటుందంటే టోటల్ కోర్స్ అయినా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్. అది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ అది మీ ఇష్టం. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అది మీ ఇష్టం, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మీ కన్వీనియంట్. మీకు ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంది, ఓకే మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి. ఓకే మేము ఎక్కడికి వెళ్ళలేమండి, మాది డిఫికల్ట్, మేము ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాం, ఇలా హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ, సో నెక్స్ట్ ఇంకా కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కానీ, సో వీళ్ళందరికీ బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆన్లైన్. కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు, 2-3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళు 2 చోట్ల వెళ్ళి కోచింగ్ తీసుకోలేరు కదా, సో వాళ్ళు కూడా ఆన్లైన్ అనేది బెస్ట్ అనమాట. సో ఇలా మీకు ఏది కన్వీనియంటో దాన్ని బట్టి మీరు ఆన్లైనా ఆఫ్లైనా అని డిసైడ్ అయ్యి తర్వాత ఆన్లైన్లో ది బెస్ట్ కోర్సెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, టెస్ట్ సిరీస్ ఏంటని చూసుకోండి. నెక్స్ట్ మీకు కూడా ప్రాక్టీస్ డైలీ ఉండాలండి. ఎవరైనా సరే, సీనియర్ అయినా అలాగే జూనియర్ అయినా అలాగే యావరేజ్ లెవెల్లో ఉన్నా కూడా ప్రాక్టీస్ అనేది డైలీ ఉండాలి. టెస్ట్ సిరీస్ మీరు డైలీ టెస్ట్ అనేది రాయాలి. ప్రాక్టీస్ వేరు, టెస్ట్ సిరీస్ వేరండి. ప్రాక్టీస్ అంటే మీరు ఒక సబ్జెక్ట్, సపోజ్ మీరు ఇప్పుడు ఒక టాపిక్ చదివారు. ఓకే, నేను ఈరోజు ఒక పాలిటీ చదివాను. సో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు చదివితానే వెంటనే ఆ టాపిక్ పైన టెస్ట్ రాస్తాం. ఆ ప్రీవియస్ ఇయర్స్ ఏం క్వశ్చన్స్ వచ్చాయని ఒకసారి చూస్తాం. ఓకే, సో అలా ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ టెస్ట్ సిరీస్ అంటే ఆ టాపిక్ పైన మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఏరియాస్లో ఇచ్చింటారు. సో దాన్ని మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టడీ టైం. సో ఇక్కడ కూడా మీకు 8 to 10 అవర్స్ అని ఇచ్చాను. అంటే మీకు మేము 11 అవర్స్ చదువుతాం, 12 అవర్స్ చదువుతామన్నా ఓకే, మేము 5 అవర్స్ 6 అవర్స్ అంటే ఇక్కడ నేను మినిమం ఇచ్చాను. ఓకే, ఇలా మీరు డైలీ ఉండాలి. ఓకే, ఈ 8 అవర్స్ అనేది 1 వీక్ ఉండేసి తర్వాత 4 అవర్స్ 2 అవర్స్ అలా తగ్గకూడదు. సో మీరు మ్యాక్సిమం పెంచుకుంటూ వెళ్ళండి, లేదంటే అదే అవర్స్ అనేది మీరు కంటిన్యూటీ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు సీనియర్ లెవెల్ చెప్పే ముందు ఇక్కడ మన యాప్లో కోర్సెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు నాకు తెలిసి ఆఫ్లైన్లో అయితే కోర్సెస్ అయితే బాగానే ఇస్తుంటారండి. ఆన్లైన్లో అయితే మీకు కోర్సెస్ అనేది ఈ అన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఫ్యాకల్టీస్ని మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ కావాలి కాబట్టి సో అది చాలా కష్టం. మేము ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీస్ 12+ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అందరినీ గ్యాదర్ చేసి ఈ కోర్స్ అనేది మేము లాంచ్ చేస్తున్నాం 24th
24/1/2025 అనేది ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ 4 సబ్జెక్ట్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి పర్టికులర్గా మా టార్గెట్ ఏంటంటే 500+ జాబ్స్ అనేది మేము ప్రొవైడ్ చేయాలి, ఖచ్చితంగా మన స్టూడెంట్స్ని అంతమందిని మనం ప్లేస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ బ్యాచ్ అండి. సో ఫస్ట్ బ్యాచ్ అనేది ఎప్పుడంటే 24/1/2025 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. సో ఇక్కడ ఆటోమేటిక్గా కంటెంట్ కూడా ది బెస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా స్టాండర్డ్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ గ్రూప్ డి లెవెల్ ఏ టాపిక్ మీకు చెప్పినా కూడా ఆ టాపిక్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమడిగారు, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ టాపిక్లో ఏవి మీరు చదువుకోవాలి, ఏది హైలైట్ చేసుకోవాలి, ఏది తక్కువ చదవాలి, మీ ప్రిపరేషన్ని చాలా తగ్గిస్తారనమాట. అంటే మీకు చాలా ఫోకస్డ్గా చెప్పడం జరుగుతుంది ప్రతి క్లాస్, అలాగే ప్రతి సబ్జెక్ట్. ఓకే, ఈ కోర్స్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ లాంగ్వేజెస్ అండి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం వాళ్ళకి నార్మల్గా బుక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ మేము రెఫర్ చేస్తాం. అంటే అన్నిటికీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయలేం, కానీ కొన్ని వాటికి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, కొన్ని వాటికి బుక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ బుక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చక్రీ షార్ట్కట్స్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో డెఫినెట్గా మీ జాబ్ అనేది మీ గోల్ అయితే గ్రూప్ డి జాబ్ అనేది మీరు కంపల్సరీ ఈ కోర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ అలాగే మీకు టెస్ట్ సిరీస్ గురించి చెప్పాను. అంటే ఇక్కడ నార్మల్ టెస్ట్ సిరీస్కి ఈ టెస్ట్ సిరీస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మెంటార్షిప్ అనేది ఉంటుందన్నమాట. అంటే కోర్స్ వేరండి, ఇక్కడ మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ వేరు. ఏంటి ఇందులో ప్రత్యేకత అంటే, సో ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ ఉండవండి. ఓకే, కోర్స్ అనేది అది సపరేట్. ఇది ఏంటంటే టెస్ట్ సిరీస్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బిగినర్స్ లెవెల్ అయినా, యావరేజ్ లెవెల్ అయినా, అలాగే నెక్స్ట్ సీనియర్ లెవెల్ అయినా, సో వీళ్ళు ఏం చేయాలి, డైలీ టెస్ట్లు అనేది రాయాలి. ఎలా రాయాలి? సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మీకు ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నియర్లీ 20 to 30 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్లో కానీ, ప్రీవియస్ ఇయర్ ఆ ఏరియాస్లో కానీ రావడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, అందులో మేము కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, టాపిక్ వైజ్ టెస్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు మ్యాథ్స్ తీసుకుంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సో అలాగా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిజిక్స్లో లైట్ అనే టాపిక్ పైన, నెక్స్ట్ ఆటమ్స్ అనే టాపిక్ పైన, కెమిస్ట్రీలో అలాగా, ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ పైన, అలాగా మీకు ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో ఆ వెయిటేజ్ దానిపైన మీకు ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ అని ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఉంటాయి అసలు అందులో అడిగినట్లు ఉండవు క్వశ్చన్స్, అలాగే 1 or 2 మార్క్స్ మాత్రమే వచ్చింటాయి. అలాంటి ఒక 2-3 టాపిక్స్ క్లబ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అలా టాపిక్ వైజ్ టెస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఏంటంటే పాలిటీ మొత్తం ఒక టెస్ట్, అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలాగే మ్యాథ్స్, రీజనింగ్, అలా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఎన్ని ఉంటాయండి? 30 ఉంటాయి. 30 అంటే 100 మార్క్స్వి 30 ఉంటాయి. ఓకే, ఇలాగా మీకు ఏ కోర్స్ కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేయరండి, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు ఇలా ప్రతి టాపిక్, అలాగే ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో 90% ఈ ప్రీవియస్ ఇయర్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీ గైడెన్స్ అండి. ఫ్రీ గైడెన్స్ అంటే ఏంటి మేడం అంటే, ఇది మెంటార్షిప్లో ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు మీరు కోర్స్ తీసుకున్నారు, ఏంటి ఇక్కడ టెస్ట్ సిరీస్, మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ తీసుకుంటూనే మీరు మాకు కాల్ చేస్తారు, మీరు ఈ కోర్స్ తీసుకుంటారు. అది టెస్ట్ సిరీస్ అండి, కోర్స్ కాదు. ఓకే, ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత మీకు ఒక PDF అనేది పంపించడం జరుగుతుంది. ఈ సిలబస్ మొత్తం మీతో దగ్గర ఉండి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 100 డేస్లో సిలబస్ అంతా కంప్లీట్, 2 times రివిజన్. ఓకే, సిలబస్ అంతా కంప్లీట్, 2 times రివిజన్ అనేది మీతో కంప్లీట్ చేయిస్తాం. మీరు చదవలేకపోతున్నా, లేదా మధ్యలో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇలా మేము చాలా జంబుల్ అవుతున్నాము,
సరిగ్గా కాన్స్టెంట్గా చదవలేకపోతున్నాం అలాంటి వాళ్ళు, మీరు బిగినర్ అయినా సీనియర్ లెవెల్ అయినా నెక్స్ట్ యావరేజ్ లెవెల్ అయినా, మీ స్టూడెంట్స్ అందరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 100 డేస్లో కంప్లీట్ చేసి సిలబస్ ప్లస్ 2 టైమ్స్ రివిజన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకత. ఇందులో క్లాసెస్ అయితే ఏం ఉండవండి. దీంట్లో ఏంటంటే సపోజ్ ఈరోజు ఒక టాపిక్ చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ తీసుకుంటే ఈరోజు నేషనల్ ఇన్కమ్ చెప్పాం. నేషనల్ ఇన్కంలో మీకు చెప్తామన్నమాట ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, ఈ టాపిక్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏవి చదవాలి. ఓకే, మీకు ఒక స్ట్రాటజీ అనేది ఇస్తాం. ఓకే, దాన్ని బట్టి మీరు చదువుతారు. ఆల్రెడీ ఇది 10th బేస్డే కాబట్టి మీకు ఏ బుక్లో అయినా మీరు బై హ్యాడ్ చేయొచ్చు, చదవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ డే నైట్ మీకు 9 o'clockకి టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఓకే, ఆ టెస్ట్ మీరు రాస్తారు. రాసిన తర్వాత మీరు కంపారిజన్ చేస్తారు. నెక్స్ట్ వీక్లీ వన్స్ కానీ అలా మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మీరు ఎందులో ల్యాగింగ్ ఉన్నారు ఏంటి అనేసి. నార్మల్గా టెస్ట్ సిరీస్ అంటే అందరూ ఏవో కొన్ని డంప్ చేసి వదిలేస్తారు. ఇలా కాకుండా మేము ప్రత్యేకించి ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్ పైన. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మేము ఫోకస్ చేసే అందుకోసమే కేవలం 100 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇది బ్యాచ్ 1. ప్రజెంట్ అయితే మేము బ్యాచ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 100 స్టూడెంట్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత బ్యాచ్ 2 అలా మేము వెళ్తున్నాం అనమాట. సో ఇలా ప్రత్యేకించి ప్రతి స్టూడెంట్స్ పైన మేము ఫోకసింగ్ అనేది జరుగుతుంది. ఇది మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ అంటే మీకు గైడెన్స్ అనేది ఫ్రీగా ఇస్తాం. నెక్స్ట్ బుక్స్ ఏం చదువుకోవాలనేది మేమే చెప్తాం. ఆ బుక్స్ మీరు పర్చేస్ చేసి అందులో మేము చెప్పే కంటెంట్ మీరు చదువుతూ డైలీ టెస్ట్ రాస్తూ రావాలి. ఓకే, ఇదండి. ఓకే, సీనియర్ స్టూడెంట్స్కి మనం మాట్లాడితే కనుక సో ఆల్రెడీ వీళ్ళకి కోర్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఆ 2 times ఆర్ 3 times ఎగ్జామ్ రాసింటారు కాబట్టి వీళ్ళకి కోర్స్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు కూడా సిలబస్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. కోర్స్ అయితే అవసరం లేదు, సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ అనేది కంపల్సరీగా చేయాలి. రివిజన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే, ప్రతి ఒక్కరు ఏ లెవెల్ అయినా సరే ఫస్ట్ కోర్స్ అనేది ఫస్ట్ మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 2 రివిజన్స్ అనేది కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ డైలీ. వీళ్ళు కూడా డైలీ ఏదైనా టాపిక్ అనుకుంటే ఆ టాపిక్ చదవాలి, ఆ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, బిట్స్ ఉంటాయి కదా అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ డైలీ రాయాలి. సో మీకు సపోజ్ చాలామంది కూడా నియరెస్ట్గా జాబ్ పోయిన వాళ్ళు ఉంటారు. ఓకే, నియరెస్ట్గా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చేసి కొంచెం మీరు డైలీ టెస్ట్ ప్రాక్టీస్ అనేది చేసినారనుకోండి, సో మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే సేఫ్ స్కోర్ అనేది పెట్టుకోవాలి. మనం సేఫ్ స్కోర్ పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. సేఫ్ స్కోర్ రావాలంటే ఏం చేయాలి, మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, 2 or 3 times రివిజన్ చేయాలి మనకున్న టైం బట్టి. ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి మీకు చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి మీరు డే 1గా స్టార్ట్ చేసినా కూడా మీకు బెస్ట్ ఎఫర్ట్ అనేది మీరు ఇవ్వగలిగితే సో నెంబర్ 1 సక్సెస్ అవుతారనమాట మీరు. సో ఇక్కడ చూడండి, టెస్ట్ సిరీస్ అనేది డైలీ చేయండి. నెక్స్ట్ స్టడీ టైం ఓకే 8 to 10 hours అని ఇచ్చాను. సో కామన్గా అందరికీ 8 to 10 hours ఇచ్చాను. ఓకే, మీకు నియరెస్ట్గా ఉంటారు కాబట్టి మీరు కంపల్సరీ 8 to 10 hours తగ్గకుండా పెట్టుకొని చదవండి. ఓకే, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి ఇందులో ఈ స్టడీ టైం అనేది ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఏం చెప్పాను నేను. సో మీకు ఉన్న 8 hours సో సబ్జెక్ట్ చదవడానికి కొన్ని గంటలు పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రం సపరేట్ పెట్టుకోండి. క్లాసెస్ వినేది ఈ 8 hours పెట్టుకోవద్దు, సపరేట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు టైమ్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఓవరాల్గా 12 hours 13 hours చదివేస్తారు మీకు తెలియకుండా. అంటే క్లాసెస్ విన్నా కూడా ఏమవుతుంది, మీకు రివిజన్ అయినట్టే కదా. ఓకే, సబ్జెక్ట్ అనేది మీకు తెలుస్తుంది కదా, ఎందులో ఏంటి వాట్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ వెంటనే చదివితే మీకు ఏమవుతుంది, చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, అలా మీరు క్లాసెస్ వినికి సపరేట్, ప్రాక్టీస్ సెషన్స్ టెస్ట్కి సపరేట్, అలా మీ డేని డివైడ్ చేసుకోండి. మీ క్వాలిటీ అండ్ కంటెంట్ స్టడీ టైం మాత్రం 8 hours. ఓకే, అట్లీస్ట్ 6 to 8 hours అనన్నా మేనేజ్ చేసుకోండి. 6 to 8 hours ఏంటి, ఓన్లీ స్టడీ టైం. ఓకే, 2 hours మ్యాథ్స్,
2 అవర్స్ రీజనింగ్, ఓకే, ఇంకొక 2 అవర్స్ జిఎస్, ఇంకొక 2 అవర్స్ జనరల్ అవేర్నెస్, అలా పెట్టుకోండి. ఓకే, లేదు మాకు ఇలా వర్కౌట్ అవ్వదండి అంటే మ్యాథ్స్ రీజనింగ్ డైలీ పెట్టుకోండి. ఇక్కడ ఈ 4 అవర్స్ ఒక సబ్జెక్ట్ చదువుకోండి, యాజ్ యువర్ విష్, మీ కన్వీనియంట్ ప్రకారం. ఓకే, సో ఇదండి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.